లిరిసిస్ట్ కిట్టు విశాప్రగడ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారుగా ఈ సినిమా టీమ్ ఆల్మోస్ట్ అందరూ ఎవరు 30 ఏజ్ దాటి లేరు. నేను ఒక్కడే ఉన్నాను. అందుకే అనుకుంటా నాకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారు వీళ్ళు. మొన్న సాంగ్ పోస్టర్‌లో అందరి ఫోటోలు కలర్‌లో వేసి నా ఒక్కడి ఫోటో బ్లాక్ అండ్ వైట్‌లో వేసాడు మా డైరెక్టర్. సింజిత్ నాకు 10 సంవత్సరాల క్రితం మెట్రో ట్రైన్‌లో పరిచయం అండి. నేను డోర్ దగ్గర నిలబడి ఉంటే మనోడు లేచి కూర్చోండి అని చెప్పి సీట్ ఇచ్చాడు. చూస్తే సీనియర్ సిటిజన్స్ అని రాసింది పైన. డైరెక్టర్ ఏమో నాకు అక్కడ నాంపల్లిలో దిగిపోయిన అవమానంతో మెట్రో ట్రైన్ కింద ఫర్నిచర్ షాప్లో కనపడ్డాడు. నేను క్యాబ్ కోసం వెయిట్ చేస్తుంటే బలవంతంగా వచ్చి పలకరించి రోడ్డు దాటించాడు, నాకు అవసరం లేకపోయినాను. అలాగే లిఫ్ట్ ఇస్తాను, డ్రాప్ చేస్తానని చెప్పి నేను బంజారాహిల్స్ వెళ్ళాలి అంటే బలవంతంగా కొంచెం ముందు తీసుకెళ్ళిపోయాడు. అక్కడ చూస్తే పెన్షన్ ఆఫీస్ ఉంది, అక్కడికి వెళ్తున్నాను అనుకున్నట్టున్నాడు. అలాగే మా ప్రొడ్యూసర్ ధీరజ్ గారు కూడా మెసేజ్లో సాంగ్ అయిపోగానే బ్రో పేమెంట్ పడిందా అని మెసేజ్ పెట్టారు. ఎడిట్ హిస్టరీలో చూస్తే పెన్షన్ పడిందా అని ఉంది. సో సీన్ నాకు అర్థమైపోయింది అనమాట. సో ఇంత అల్లరి చిల్లరగా అద్భుతంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేసాం ఈ సినిమాని. మామూలుగా అన్ని సినిమాల్లో పాటలు ఒక పాట వింటే మీకు పాత జ్ఞాపకాలు గుర్తొచ్చేలాగా ఉంటాయి. ఈ సినిమాకి మాత్రం మీ జ్ఞాపకాలు గుర్తు చేయడంతో పాటు ఈ పాటలు కూడా జ్ఞాపకంగా మారగలిగేంత శక్తి ఉన్నాయి. అలా కంపోజ్ చేశాడు సింజిత్ ఈ పాటల్ని. కాబట్టి ప్రేక్షకులకి నేను అడిగే చిన్న విన్నపం ఏంటంటే, మామూలుగా మనం పాటలు ఒక కారులో వెళ్తున్నో లేకపోతే ట్రైన్లో వెళ్తున్నో సరదాగా ఇంట్లో కూర్చొని లీజర్గానో ఏదైనా వర్క్ చేసుకుంటూనో వింటాం. కానీ ఈ ఒక్క సినిమాకి మాత్రం ఈ పాటలు మీకు నచ్చిన మనిషికి ఆ లింక్ని ఫార్వర్డ్ చేసి ఆ మనిషితో కలిసి వినడానికి ప్రయత్నం చేయండి. పక్కనే ఉంటే అద్భుతం, కలిసి వినండి. దూరంగా ఉంటే ఒకేసారి వినండి. ఎందుకంటే పాట విన్న తర్వాత పాట గురించి మాట్లాడుకునేలా సాహిత్యం ఈ సినిమాకి రాసాం అనమాట కూర్చుని. సో మంచి సాహిత్యం కుదిరింది. నాకు చాలా ఇష్టమైన టెండూల్కర్ పేరుని మొత్తానికి ఒక పాటలో వాడుకునే అవకాశం నాకు ఇన్నాళ్ళకి కలిగింది. సో ఇంతకు మించి నేను చెప్పాలనుకున్నది ఏం లేదు. ఈ సినిమాలో ఈ పాటలాగే మిగతా పాటలన్నీ కూడా చాలా చాలా బాగా వచ్చాయి, బాగుంటాయి. అనురాగ్ కుల్కర్ణికి, సింజిత్కి, అలాగే డైరెక్టర్ శ్రీకర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ ధీరజ్ గారికి కూడా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈరోజు ఆనంద్ దేవరకొండ గారిని కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన మిడిల్ క్లాస్ మెలడీస్లో నేను గుంటూరు పాట రాశాను. ఇప్పుడు రాబోయే తక్షకుడిలో కూడా ఒక పాట రాశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ టు మీట్ యూ టుడే సార్. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఆదిత్య గారు కూడా, సారీ వెళ్ళిపోతున్నా, ప్రేమం సినిమాలో ఆయన మాటలు రాస్తే తెలుగు వెర్షన్లో నేను మొత్తం పాటలన్నీ రాశాను. ప్రేమలు తెలుగు వెర్షన్కి ఆయన మొత్తం మాటలు రాస్తే నేను పాటలు రాశాను. సో ఇలా అందరినీ కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ పాటలన్నీ అందరూ వింటారని, అందరూ పంచుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కిట్టు గారు. మరి ఈ టైంలోనే మనం మిగిలిన స్పీచెస్ అయినే ముందు క్యాసెట్ లాంచ్ కూడా చేద్దాం. జనరల్లీ ఆడియో లాంచ్, సాంగ్ లాంచ్ ఇది అంటాం, క్యాసెట్ లాంచ్ అని చెప్పారు. సో ఇది కూడా ఎప్పుడో చిన్నప్పుడు విన్నాం క్యాసెట్స్ అని చెప్పేసి. ఎస్ ప్లీజ్.